హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను శనగపప్పుతో బూరెలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అంటే ఇవి క్యాటరింగ్ స్టైల్ ఉంటుంది కదా, ఇస్తారు కదా మనకి, లైక్ పెళ్ళిళ్ళలో కానీ మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటే వాటికి మనం ఈ బూర్లు ఆర్డర్ ఇస్తే కనుక క్యాటరింగ్ వాళ్ళు ఇస్తే చాలా బాగా వస్తుంటాయి కదా. సేమ్ అవి మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తానండి. అంటే దీనికి చిన్న శ్రద్ధ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. నేను ఇదివరకు ఛానల్లో పూర్ణం బూర్లు కూడా పెసరపప్పుతో చేసి పెట్టానండి. దానికైతే ఇడ్లీలా చేసి పెట్టాను, అది కూడా చూడండి చాలా బాగా వస్తాయి. అంటే ఈ శనగపప్పు బూర్లకు మాత్రం మనం సరిగ్గా చేసుకోకపోతే కనుక నూనె అంతా వేయించేటప్పుడు ఖరాబ్ అవుతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి చూడండి, ముందుగా మనం శనగపప్పుని ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో చక్కగా మెత్తగా పప్పు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి. ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉండిపోతే కనుక నేను చూపించాను కదండి, అలా ఓడ్చుకున్న తర్వాత దాన్ని అలా పప్పు గుత్తితో మనం వండ అయ్యే విధంగా మెత్తగా దాన్ని ఎంపుకోవాలండి. ఎంపుకున్న పప్పులోకి మనం 1.5 గ్లాస్ పంచదార అలాగే కొద్దిగా బెల్లం వేసుకుని, ఇది అచ్చంగా బెల్లంతో కూడా ఈ బూరెలు చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోలో నేను అచ్చంగా బెల్లంతో కూడా చేసినప్పుడు షేర్ చేస్తానండి. అయితే ఈవేళ ఈ బూర్లు మా చిన్నక్క చేశారు, చాలా బాగా కుదిరినాయి. అయితే ఆ బూర్లకి చూడండి, అలాగా పప్పులోకి ఆ పందార బెల్లం కలిసే వరకు అలాగా చేత్తో కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, ఫ్లేవర్కి ఫ్లేవర్ అలాగే టేస్ట్ బాగుంటుంది కదా, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని దాన్ని ఉండ అయ్యే విధంగా ఉంచుకునేలాగా మెత్తగా చేసుకోవాలండి. ఆ చేసుకున్న దాన్ని ఒకసారి పొయ్యి మీద పెట్టి పంచదార బెల్లం రెండు ఆ పప్పుకి పట్టేలాగా లైక్ ఉండపాకం వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. అది తెలిసిపోతుంది చూడండి, కలర్ మారుతుంది. అలాగే మనకి గెరిటికి కూడా అలా జారకుండా వస్తే కనుక అయిపోతుంది. అప్పుడు స్టవ్ కట్టేసి మనం ఇది వేడి చల్లారే వరకు దాన్ని పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపు దానికి తోపు కావాలి కదండి, బూరి అన్నాం కదా, ఆ బూరికి తోపు ఎలా పెట్టాలంటే 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం అండి 3 to 4 hours నాననిచ్చిన తర్వాత అలా మిక్సీలో రుబ్బేసుకున్న తర్వాత, అయితే మిక్సీ లేదంటే గ్రైండర్, అయితే మనం దోశల బ్యాటర్ ఉంటుంది కదా అలా మెత్తగా రుబ్బుకోవాలి. కానీ దోశల బ్యాటర్ లాగా పలచగా అయితే కనుక ఈ బూరెలు చీరేస్తాయండి. అదే దీనికి టిప్పు. అలాగే బూరికి మంచి కలర్ రావాలంటే కొద్దిగా పందార, చిన్న చింతపండు కూడా వేసే ఆ పప్పు ఆడేటప్పుడే అలా ఆడుకుని కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా అలాగా తోపు సిద్ధం చేసుకోవాలండి. దానికి చెప్పాను కదా, బూర్లు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, చిన్న సైజే చేసుకుంటే బాగుంటుందండి. ఆ తోపు పెడతాం కదా, చెప్పాను కదా దల్సరిగా ఉంటుందని, దాన్ని బట్టి పూరి సైజు పెద్దదవుతుంది. అందుకని తోపుని చక్కగా ఆడుకున్న తర్వాత మనం దీన్ని ఏంటంటే ఈ బూర్లు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా చేసుకుని 2 చేతుల మధ్యలో రౌండ్గా చేసేసుకుంటే కనుక మనకి తీసుకున్న పప్పు ఎంత అయితే కనుక అన్ని బూర్లు అలా చేసుకున్న తర్వాత ఆ పూర్ణాన్ని అందులో ముంచాలండి. మనం ఇందాక చేసుకున్న బ్యాటర్లో ముంచి డీప్ ఫ్రై ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవి సేమ్ క్యాటరింగ్ స్టైల్లో ఇచ్చినలాగే వస్తాయండి. ఒకవేళ తోపు పలచనైతే మాత్రం నూనె ఖచ్చితంగా పాడైపోతుందండి. దీనికి ఏంటంటే మనం ఖచ్చితంగా గట్టిగా రుబ్బుకుంటే కనుక తోపుని చక్కగా వస్తాయి బూర్లు. మీరు కూడా ఈ బూర్లు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అలాగా బూర్లు మనకి ఎన్ని కావాలంటే అన్నీ మొత్తం నూనెలో వేయించుకున్న తర్వాత వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయండి. అలాగే తోపు కూడా డిస్టర్బ్ అవ్వదు. అలాగే అందులో పెట్టిన పూర్ణం డిస్టర్బ్ అవ్వకుండా ఖచ్చితంగా రావాలంటే వేసిన వెంటనే కొంచెం కదపకుండా ఒక్క 5 minutes తర్వాత మనం అటు ఇటు కదుపుకుంటే కనుక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి బాగుంటుందండి. అయితే బూరి మాత్రం వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అది కట్ చేసి మనం మధ్యలోకి నెయ్యి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. బ్రాహ్మణ్ అయితే ఖచ్చితంగా ఆ బూరిలోకి కన్నం పెట్టి కానీ లేదంటే కట్ చేసి కానీ నెయ్యితో తీసుకుంటారండి, సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది. అలాగే చీదకుండా ఉండడానికి నేను చెప్పిన టిప్స్ పాటించి మీకు ఎలా వచ్చినాయో ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పాను కదండి, వేడివేడిగా ఉన్నప్పుడు అలా బూరి కట్ చేసిన తర్వాత అందులోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే కనుక, అలాగే మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజులు వాటికి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బూరి రెసిపీని ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూడండి అలాగా నెయ్యి వేసుకుంటే కనుక బూరికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.